చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జూన్ 26 నుండి జూలై 27 వరకు మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమ ముగింపు కార్యక్రమం ఆదివారం గోదావరికని అశోక్ నగర్ ఉర్దూ మీడియం ఆవరణలో నిర్వహించారు. ఈ మేరకు జమాత్ ఇస్లామీ హిందూ మహిళా విభాగం సహకారంతో నెల రోజుల ఉద్యమంలో చిన్నారులు గోదావరికని పట్టణంలోని వీధులలో, పార్కులలో, స్కూల్ ఆవరణలో, మసీద్ ప్రాంగణంలో, ఇండ్లలో చెట్లను నాటారు. అలాగే నగర ప్రముఖులు, మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే, డాక్టర్లకు, నాయకులకు మొక్కలను బహుకరించడం, వృక్షాల ప్రాధాన్యతను వివరించినట్లు ఆర్గనైజేషన్ సభ్యులు తెలియజేశారు. మొక్కలను నాటడమే కాకుండా వివిధ స్కూల్ విద్యార్థులకు డ్రాయింగ్, ఎలక్యూషన్, వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ముగింపు కార్యక్రమంలో పిల్లల డ్రామాలతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా వృక్ష సంపద ద్వారా జరిగే అనేక ప్రయోజనాలను చిన్నారులు వివరించారు. పూలు, పండ్లు, ఆకుకూరలు, రకరకాల ఔషధ మొక్కల లాభాలతో పాటు వీటి ద్వారా ప్రకృతి పరంగా కలిగే ప్రయోజనాలను చక్కగా వివరించారు. I am from CIM member. Trees are very important in our life. Trees gives us fresh air to breathe. Trees gives us fruits and vegetables. They gives us wood, paper and medicine. Trees gives us shelter. Trees gives us shelter to animals and birds. Trees protect the soil from the erosion. Trees they help and ఆర్గనైజేషన్ సిఐఓ మిషన్ ప్లాంటేషన్ ఇది నేషన్ వైడ్ ప్రోగ్రాం జరిగింది. జూన్ 25 నుంచి జూలై 26 వరకు ఈ నేషన్ వైడ్ ప్రోగ్రాం. ఇందులో భాగంగా ఈరోజు కంక్లూడింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో మేము కాంపిటీషన్స్ కూడా పెట్టాము, పిల్లలు స్పీచెస్ కూడా ఇచ్చారు, ఎలక్యూషన్ పెట్టాము, డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాము. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పచ్చని చెట్లు స్వర్గానికి మెట్లు ఈ థీమ్తో మనమందరం ఇక్కడ జమ అయ్యాము. ఏక్ బచ్చా ఏక్ పౌదా, 1 బాయ్ 1 ట్రీ ఈ నినాదంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. గోదావరి ఖనీలో నియర్లీ 15 ప్లేసెస్లో నియర్లీ 400 చెట్ల వరకు ఇవ్వడం జరిగింది. యాజ్ గిఫ్ట్గా అయినా సరే చెట్లు నాటడం కూడా జరిగింది. ఇది ముగింపు కార్యక్రమం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఇక్రా మరియం. ఈరోజు జరిగే సిఐఓ కార్యక్రమంలో నేను చెట్ల ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు చెప్పబోతున్నాను. పచ్చని చెట్లు ప్రగతిని మెట్లు. చెట్ల ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం. భూమిపై చెట్ల వలన పచ్చని వాతావరణం పెరుగుతుంది. చెట్లు మానవులకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. చెట్ల వలన గాలి, నీడ, ఆహారం మరియు ఎన్నో లభిస్తాయి. చెట్లు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షిస్తాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ను అందజేస్తాయి. చెట్లు వలన వర్షాలు పడి పంటలు పండుతాయి. చెట్లను రక్షిద్దాం, చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. వృక్ష రక్షతి రక్షతే. ధన్యవాదములు.